నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. అయితే మనకి ముందుగా మీకు దసరా నవరాత్రుల యొక్క శుభాకాంక్షలు. అయితే మనకి ఖగోళ శాస్త్రంలో ఎప్పటికప్పుడు మనం యోగాల గురించే కదా చెప్పుకుంటూ ఉంటాము. ఖగోళ శాస్త్రంలో శాస్త్ర ప్రకారము అంటే వేద జ్యోతిష శాస్త్ర ప్రకారం మనకి ప్రతి నెలలోనూ మనకి గ్రహాలు స సంయోగం చెందడము, ఆహ్, ఒకటి ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళడము, ఆ కోణాల యొక్క తేడాలతో అంటే సంచరించే కోణాలు, ఆ డిగ్రీల యొక్క తేడాలతో మనకి ఒక్కొక్కసారి ఒక్కొక్క యోగాలు కనబడుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు మనకి పితృపక్షాలు అనగా ఇంక అయిపోతున్నాయి కదా! సెప్టెంబరు 20 నుంచి మనకి కొన్ని నెలల పాటు ఈ షడాష్టక యోగం ఏర్పడబోతోంది. అది ఎవరి వల్ల అంటే కనుక కర్మ ప్రదాత, కర్మలకు అధిపతి, న్యాయ నిర్ణేత, వీటన్నిటికీ అధిపతైనటువంటి శని భగవానుడు, శని దేవుడు కుజుడితో కలిసి 150 డిగ్రీల కోణంలో మనకి అంటే ప్రస్తుతము శని భగవానుడు మీనరాశిలో తిరోగమన స్థితిలో సంచారం చేస్తున్నాడు. ఈ కుజుడు తులారాశిలో సంచారం చేస్తున్నప్పుడు మనకి 150 డిగ్రీల దూరంలో మనకి ఈ యొక్క యోగం అనేది ఏర్పడుతోంది. అయితే మనకి ఈ యోగం ఏర్పడడం వల్ల ఎవరెవరికి శుభాలు జరుగుతాయి, ఎవరెవరికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు, మరీ ముఖ్యంగా ఏ రంగంలో ఉన్న వాళ్ళకి ఇది అత్యంత శుభప్రదమైన యోగప్రదమైనటువంటి బంగారు సమయం అని చెప్పచ్చు. అది ఎవరిది అంటే కనుక ఉద్యోగస్తులకు కెరియర్ పరంగా చాలా విశేషంగా ఉండబోతోంది. తర్వాత వ్యాపారస్తులకు విశేషమైన లాభాలకు గాని, విస్తరణకు గాని, పెట్టుబడులకు గాని అంటే అన్ని రకాలుగా లాభాలు తెచ్చిపెట్టేందుకు ఈ కొద్దిపాటి సమయము చాలా చక్కగా ఉపయోగపడుతోంది ఈ షడాష్టక యోగంలో. అయితే రాజకీయ నాయకులకు చూసినట్టయితే కనుక ఏ రాశిలో ఉన్నవారైనా సరే వీళ్లకు ఈ సమయము అదృష్ట సమయం అని చెప్పచ్చు. కొత్తగా రాజకీయంలోకి రావాలన్నా లేదా కీలకమైన పదవులు చేపట్టాలన్నా ఇలాగ రాజకీయ నాయకులకు రాజకీయ రంగపరంగా ఆర్థికంగాను పేరు ప్రతిష్టలతోనూ తర్వాత మిగతా ఏదైతే అంటే లాభదాయకంగాను ఇలాగా ఈ ముగ్గురు రంగంలో ఉన్న వాళ్ళకి చక్కగా ఉండబోతోందనమాట. అయితే మిగతా రంగాల్లో ఉన్న వాళ్ళకి పని చెయ్యదా, వాళ్ళకి లాభాలు లేదా అంటే కనుక ప్రత్యేకంగా ఈ ముగ్గురికి విశేషమైన ఫలితాలు ఉన్నాయి. అయితే మరి మిగతా రంగాల్లో వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అంటే కనుక శుభ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా కొంత ఆ గ్రహాల రీత్యా కావచ్చు, లేదా ఆ రాసుల రీత్యా కావచ్చు, లేదా అంటే వాళ్ళ వాళ్ళ నక్షత్రాన్ని బట్టి కూడా ఈ మార్పులు అనేది యోగదాయకమా కాదా అనేది మనము సంపూర్ణ విశ్లేషణ చేసి చూపిస్తాను. అయితే ఇక్కడ మీకు ఈ 12 రాశుల్లో ఉండే వాళ్ళకు విద్య, ఉద్యోగము, ఐటీ, వ్యాపారము, రాజకీయము, కుటుంబము, ఆరోగ్యము ఇలా ప్రతి ఒక్క అంశంలోనూ మీకు సవివరంగా ఈ షడాష్టక యోగంలో ఎలా ఉండబోతోంది, ఆ గ్రహాలు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయి, ఇండివిజువల్గా ఒక్కొక్క గ్రహము ఎలాంటి ఫలితాలు మీకు ఇవ్వబోతోంది, ఆ గ్రహంతో పాటుగా మీ యొక్క నక్షత్రానికి కానీ మీ యొక్క రాశికి కానీ ఎట్లాంటి ఫలితాలు మీరు తీసుకోబోతున్నారు అనేవన్నీ మీకు సవివరంగా తెలియజేస్తాను. అయితే ముందుగా దీంతో పాటు నేను అదృష్ట శాతం ఎంత అంటే ఆ రోజుకి మీకున్న అదృష్ట శాతం ఎంత, దురదృష్ట శాతం ఎంత అంటే ఆ గ్రహాలు మీకు అదృష్టాన్ని ఎంత తెచ్చిపెడుతున్నాయి, అంటే ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు అనుకూలత లేనిది ఎంత శాతము అనేది సంపూర్ణ విశ్లేషణ మీకు అందిస్తాను. అయితే ఈ శక్తివంతమైన షడాష్టక యోగంలో కొన్ని రంగాల్లో ఇందాక నేను చెప్పినట్టు బలమైన మార్పులు అవి రాబోతున్నాయన్నమాట. ఆ మార్పులు ఎవరెవరికి ఎలా వర్తిస్తాయి అనేది చెప్పే ముందు ముందుగా గ్రహస్థితులు ఇండివిజువల్గా అంటే మేషరాశి వారికి ఇండివిజువల్గా ఎలా ఉండబోతోంది, ఆ తర్వాత వృషభ రాశి వాళ్ళకి ఇలా ఒక్కొక్క రాశి వారికి
ఆ రాశికి అనుకూలంగా ఉండే గ్రహాలు వాటి యొక్క ప్రభావము ఈసారి సరికొత్త శైలిలో మీకు అందివ్వబోతున్నాను. అయితే ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక గ్రహస్థితులు శని భగవానుడు 12వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అనగా 12వ స్థానం అంటే ఇక్కడ మనకి మీనరాశిలో వ్యయంలో తిరోగమనంలో ఉన్నాడనమాట. అంటే 3 రకాల ఇంపాక్ట్స్ ఇక్కడ ఎక్కువగా పడబోతున్నాయి. తర్వాత కుజుడు 7వ స్థానంలో తులా రాశిలో సంచారం చేస్తున్నాడు. గురుడు వృషభ రాశిలో 2వ స్థానంలో ఆర్థికం మీద అంటే ఆర్థికంగా ప్రతి ఒక్కళ్ళకి ఆయా రాశులకి ఆయా నక్షత్రాలకి బలంగా ఉండేటట్టుగా బలమైన స్థితిని స్థానాన్ని ఇచ్చేటట్టుగా సంచారం జరుగుతోంది. అయితే రాహు ఎక్కడున్నాడు అంటే మొదటి స్థానంలో అనగా మేషరాశిలో స్వస్థానంలోనే కర్మ యొక్క ప్రభావాన్ని ప్రతి ఒక్కళ్ళకి వారి వారి కర్మల యొక్క ఫలితాలను అందివ్వడం కోసము ఈ రాహు మేషరాశిలో సంచారం చేస్తున్నాడు. అయితే ఈ యొక్క ఫలితాలు మరికి రాశులు గ్రహాలు ఎక్కడ సంచారం చేస్తున్నాయి అనేది వివరం చూసాం కదా. మరి ఆ గ్రహాల యొక్క ఫలితాలు విద్య, ఉద్యోగము, వ్యాపారము ఇలాంటి అంశాలలో వృషభ రాశి. ఈ రాశి వారికి గ్రహస్థితులు శని భగవానుడు 11వ స్థానంలోను అనగా విశేషమైన లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. కుజుడు 6వ స్థానంలో శత్రుస్థానంలో సంచారం చేస్తున్నాడు. గురుడు 1వ స్థానంలో అంటే జన్మరాశికి బలమైన ప్రభావము ఉండబోతోంది. ఎవరైతే ఈ గురువు 1వ స్థానంలో లగ్నంలో ఉన్నాడో ఆ లగ్నాధిపతి గురువు అయిన వాళ్లకు కొంత బలమైన రిజల్ట్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. అది వ్యక్తిగత జాతకంలో మనకి తెలుస్తుంది అనమాట. అయితే ఫలితాలు ఏంటంటే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక పోటీ పరీక్షల్లో సక్సెస్ సాధిస్తారు. ప్రత్యేకంగా బ్యాంకింగ్, సివిల్స్ ఈ 2 ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు సక్సెస్ సాధించే అవకాశం ఎక్కువగా కనపడుతోంది. అయితే ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక లాంగ్ పెండింగ్ ట్రాన్స్ఫర్స్ అంటే కొంతకాలంగా ఎప్పటికీ ట్రాన్స్ఫర్స్ రాకపోవడము, ఏరియర్స్ రాకపోవడము, మీరు అనుకున్న కేడర్స్ కూడా పోస్ట్పోన్ అవ్వడం కానీ లేకపోతే ఎవరైనా తీసేసుకోవడం కానీ ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఏదైనా లాంగ్ టర్మ్లో మీరు అనుభవిస్తున్నట్టయితే కనుక ఈ సమయంలో మీకు మీ సుపీరియర్స్, మీ పై అధికారులు మీ పేరుని సజెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. తర్వాత వ్యాపారాలు, ఐటీ రంగంలో చూసుకున్నట్టయితే కనుక రుణాల నుంచి అంటే ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు రుణాల నుంచి బయటపడిపోతారు. దీంతో పాటుగా ఐటీ రంగంలో కొత్త క్లయింట్లు వచ్చే అవకాశము, స్థాన చలనాలు కలిగే అవకాశము, అది మీరు పనిచేసే రంగంలో కావచ్చు లేదా వేరే ఆఫీసులకు కానీ వేరే ప్రాజెక్టులు తీసుకోవడం కానీ ఇలా ఏదైనా ఒకటి కొత్తగా మీ దాంట్లోకి వచ్చి చేరే అవకాశము ఈ సమయంలో కనబడుతోంది. రాజకీయ రంగం చూసినట్టయితే కనుక సమాజంలో పేరు ప్రతిష్టలు, గౌరవాలు పెరగడంతో పాటు స్థానికంగా మీ యొక్క కూటమిలో విజయం సాధించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కొత్త పదవులు కూడా మీరు తీసుకునే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక మధుమేహము తీవ్రతరం అవ్వడము, బరువు పెరగడము ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం కనబడుతుంది. ఒబేస్ అనమాట. ఇలాంటివి ఏవైనా మీకు గమనిస్తే వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి. కానీ కొంత శాతము మీరు ఎక్కువగా శ్రమ పడవలసిన పరిస్థితి ఆరోగ్యం కోసము. ఇతరత్ర ఆహార నియమాలు వదులుకొని అంటే బయట తినడాలు కానీ వేరే చోట నుంచి తినడాలు కానీ ఇలాంటివి తగ్గించుకుని స్వంతంగా చేసుకునే ప్రయత్నం చేసినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక వంశవృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు. అంటే మీకు సంతాన యోగాలు ఎక్కువగా కనబడుతున్నాయన్నమాట. అయితే కొత్త ఆస్తులు కూడా కొనుక్కునే అవకాశము గోచరిస్తోంది. దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసుకోండి. అయితే అదృష్ట దురదృష్ట శాతాలు అంటే అనుకూలత ప్రతికూలతలు ఎలా ఉన్నాయంటే 82% అనుకూలతలు, 18% ప్రతికూలతలు కనిపిస్తోంది. అంటే చాలా తక్కువ శాతం. కాబట్టి మీరు ఏ ప్రయత్నాలు చేసుకున్నా ఈ సమయాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే దర్శించవలసిన దేవాలయాలు కనకదుర్గమ్మ ఆలయాలతో పాటుగా క్షేత్రాలు కూడా దర్శించుకుంటాము, మాకు వెడతాము అని అనుకుంటే తక్షణమే అమ్మవారి ఆలయాలు దర్శించుకోవడంతో పాటు అక్కడ మీ పేరిట ఒక పూజ కానీ ఒక దానం కానీ చేసుకున్నట్టయితే కొంత మీకు జాతకరీత్యా ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశం ఉంది. అయితే మరి దానాలు ఏమి ఇవ్వాలి అంటే కనుక ఆకుపచ్చకు సంబంధించిన వస్త్రాలు,
ఆకుపచ్చ పెసలు, దీంతో పాటు గోధుమలు కూడా దానంగా ఇచ్చినట్టయితే విశేషమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. అయితే మీరు పఠించవలసిన మంత్రము ఓం నమః శివాయ అనే మంత్రము 11 మాలలు. అంటే ఒకసారి 108 అంటే ఒక మాల. అలాంటి మాలలు మీరు 11 సార్లు తిప్పాలన్నమాట. అయితే మీకు అదృష్ట సూచికలేంటంటే, మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, పసుపు రంగు. వారాలు శుక్రవారము, బుధవారము. కలిసి వచ్చే సంఖ్యలు 2, 6. అది సింగిల్‌గా కానీ, లేదా డబల్ సంఖ్యల్లో ఉన్నా కానీ 6 చివరగా రావాలి, 2 చివరగా రావాలి. ఇవి చూసుకొని ఈ అదృష్ట సంఖ్యలు పాటించుకుని, మీరు ఏ పని మీద వెళ్ళినా, ఏ కార్యం చేపట్టినా, ఎందులోనైనా కొత్తగా వెళ్ళాలన్నా, ఇలాంటి వాటికి ఇది చాలా అనుకూలమైన ఆహ్, స్ ఆహ్, విషయాలు మీకు నేను అందిస్తున్నాను. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఈ దసరా నవరాత్రుల్లో మనకి అమ్మవారికి పూజ చేయడంతో పాటు మీరు ఏ కొత్తగా స్టార్ట్ చేసినా, వ్యాపారం స్టార్ట్ చేయాలన్నా, ఉద్యోగంలోకి వెళ్ళాలన్నా శుభముహూర్తాలు అవసరం లేదు. ఏ పని ప్రారంభించాలన్నా ముహూర్త నిర్ణయము అక్కర్లేకుండానే మీరు ప్రారంభించుకోవచ్చు. అయితే ఈ పరిహారాలన్నీ పాటించుకుంటూ, ఈ శుభ తిథులు, శుభ సమయాలు, శుభ తేదీలు పాటించుకుంటూ మీ కార్యక్రమాలు చేసుకుంటూ, ఆ శని భగవానుడి యొక్క, కుజుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా పొందాలి అని కోరుకుంటూ నమస్తే.